నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. చట్టాన్ని రక్షించాల్సింది ఎవరు? ఎవరిని అడిగినా చెబుతారు పోలీసులే అని. అటువంటి పోలీసుల మీద లైంగిక దాడి జరిగితే ఇప్పుడు విషయం ఏమిటంటే, తెలంగాణలో అంటే మన హైదరాబాద్లోనే నేషనల్ పోలీస్ అకాడమీ అని ఒక ప్రిస్టేజియస్ సంస్థ ఉంది. ఆ ఎన్పిఏలో ఏం జరుగుతుందంటే, ట్రైనీ ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇస్తారు. ఇప్పుడు ఆ శిక్షణా కేంద్రమే వివాదాలకు కేంద్రంగా మారింది. విషయం ఏమిటంటే, అందులో ఐపీఎస్ ట్రైనీగా శిక్షణ పొందుతున్నటువంటి ఒక మహిళా పోలీస్ అధికారి సహచర ఐపీఎస్ ట్రైనీ ఉదయకృష్ణారెడ్డి మీద లైంగిక ఆరోపణలు చేసింది. కొద్ది రోజులుగా తనను ఉదయకృష్ణారెడ్డి బాగా ఇబ్బంది పెడుతున్నాడని, లైంగిక దాడి చేస్తున్నాడని, తన చేతిలోని మొబైల్ ఫోన్ను బలవంతంగా లాక్కుని తనని కొన్ని ఫోటోలు తీశాడని ఆమె బాగా ఇబ్బంది పడుతోంది, మొత్తుకుంటోంది వాళ్ళ శిక్షణ కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల దగ్గర. 9వ తేదీన తన్ని బలవంతంగా లాక్కుపోయి జుట్టు పట్టుకుని కొట్టాడట. కింద పడేసి మెడ మీద దాదాపు గొంతు పిసికినంత పని చేశాడని ఆమె వాపోయింది. ఈరోజు ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. ఎన్పిఏ ఉన్నతాధికారులకు ఈ లేడీ పోలీస్ ఆఫీసరు ఫిర్యాదు చేయగానే ఆ ఉన్నతాధికారులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. దాంతో ఆ లేడీ ఐపీఎస్ ట్రైనీ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉదయకృష్ణారెడ్డి అనే మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి పైన లైంగిక దాడి ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండానే ఉదయకృష్ణారెడ్డి తన మొబైల్లో నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు తీసి ఆ లేడీ ఆఫీసర్ భర్తకు పంపించాడట. అలాగే శిక్షణ పొందుతున్నటువంటి మరో ఒక ఐపీఎస్ అధికారితో తనకు సంబంధాలు ఉన్నాయి అని ఆవిడ భర్తకు ఈ ఉదయకృష్ణారెడ్డి ఆ మొబైల్లో మెసేజ్లు కూడా పెట్టాడట. తనకు సంబంధం లేని విషయాలన్నింటిలోనూ జోక్యం చేసుకుంటున్నాడని, తన వ్యక్తిగత విషయాల్లో కూడా అతను బాగా జోక్యం చేసుకుని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది. పోలీసులు ఉదయకృష్ణారెడ్డి మీద కేసు అయితే నమోదు చేశారు. అతని పైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరి బహుశా ఇవాళ కానీ రేపు కానీ ఆ ఉదయకృష్ణారెడ్డి అనేటువంటి ఐపీఎస్ ట్రైనీ అధికారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం ఏమన్నా ప్రకటిస్తుందేమో చూడాలి. థ్యాంక్ యూ.